హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరి ఫ్రమ్ రాయలసీమ. ఇవాళ నేను చూపించబోతున్న రెసిపీ వచ్చేసి ఎగ్ మంచూరియా అండి. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఉడికించుకున్న గుడ్లను తీసుకొని ఇలా వీడియోలో కనిపిస్తున్న విధంగా ఒక్కొక్క గుడ్డుని 4 ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఇక్కడ నేను 6 గుడ్ల వరకు అయితే తీసుకున్నాను. నెక్స్ట్ ఒక చిన్న మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఒక ఎగ్ని పగలగొట్టుకొని వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి ఒక పావు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, రుచికి సరిపడా ఉప్పు, పావు టీ స్పూన్ మిరియాల పొడిని వేసుకొని మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి ఒక 3 స్పూన్స్ కార్న్ఫ్లోర్ అండ్ అలాగే 3 స్పూన్స్ మైదా పిండిని వేసుకొని మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. తర్వాత ఒక కడాయిని పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న ఎగ్ మిశ్రమంలోకి ఒక్కొక్క ఎగ్ ముక్కని ఇలా వీడియోలో కనిపిస్తున్న విధంగా వేసుకొని మొత్తం అంతా బాగా డిప్ చేసుకొని ఆయిల్లో వదులుకోవాలి. రిమైనింగ్ ముక్కలన్నిటిని ఇలాగే డిప్ చేసుకొని వేసుకొని ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని అటు ఇటు తిప్పుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయ్యి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఒక జాలిగంటలోకి తీసుకొని ఆయిల్ మొత్తం డ్రైన్ చేసి ఒక బౌల్లో తీసి పక్కకు పెట్టుకోవాలి. రిమైనింగ్ అన్నింటినీ ఇలాగే ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. తర్వాత ఒక కడాయిని పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. హీట్ అయ్యాక అల్లం తరుగు, అలాగే వెల్లుల్లి తరుగు, 2 పచ్చిమిర్చి సన్నని తరుగు, ఒక మీడియం సైజ్ ఆనియన్ ముక్కల్ని వేసుకొని ఫ్లేమ్ని హైలోనే పెట్టుకొని మొత్తం అన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి 1/2 స్పూన్ బ్లాక్ పెప్పర్, 1/2 స్పూన్ వైట్ పెప్పర్, అలాగే రుచికి తగినంత ఉప్పు, 1 స్పూన్ రెడ్ చిల్లీ సాస్, 1 స్పూన్ టొమాటో కెచప్ అండ్ అలాగే 1 స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్, 1 స్పూన్ సోయా సాస్ వేసుకొని మొత్తం అన్నింటినీ హై ఫ్లేమ్ మీద బాగా టాస్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి సాసెస్ అనేవి మాడిపోకుండా 150 ml వరకు నీళ్ళని వేసుకొని మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. సాసెస్ అన్నీ మిక్స్ అయ్యి ఇలా వీడియోలో కనిపిస్తున్న విధంగా ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్ ముక్కలన్నిటినీ వేసుకొని హై ఫ్లేమ్ మీదనే మొత్తం అంతా బాగా సాసెస్ మిక్స్ అయ్యేలాగా టాస్ చేసుకోవాలి. ఎగ్స్ అంతటికి సాసెస్ బాగా పట్టిన తర్వాత ఇక దింపేసుకొని సర్వ్ చేసేసుకోవచ్చు. ఇక మన వేడి వేడి ఎగ్ మంచూరియా అయితే రెడీ అయిపోయిందండి. సర్వ్ చేసేసుకోవచ్చు. ఇలా ఎప్పుడైనా ఒకసారి స్టార్టర్ రెసిపీ చేసుకొని తినండి. టేస్ట్ చాలా బాగుంటుందండి. ఎప్పుడు రొటీన్గా చేసుకునేలా కాకుండా ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి. సో చూసేసారు కదండి, ఇవాళ రెసిపీ అయితే ఇదే అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్ సింబల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.